నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఆర్కే బీచ్. ఆర్కే బీచ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది సముద్రం అండి. అంటే సముద్రం సంగతి తెలియదే ఉందండి. అసలు మా వైజాగ్కి ఎస్పెషల్లీ ఇటు ఇదిగోండి కనబడుతుంది కదా ఫిషింగ్ హార్బర్. ఆ ఫిషింగ్ హార్బర్ దగ్గర నుంచి టువర్డ్స్ భీమిలి వరకు అంటే అందరికీ ఈ సముద్ర తీర ప్రాంతం ఒక రకంగా అంటే టూరిజం హబ్ అనుకుంటారు. అంటే టూరిస్టులు నాలాంటి వాళ్ళకి నీలాంటి వాళ్ళకి కేవలం అది చూసేందుకు ఒక అందమైన సముద్ర తీర ప్రాంతం కానీ ఎన్నో వేల మందికి ఆశ్రయం ఇస్తున్న ఒక కల్పతరు అండి. కల్పతల్లి అంటారు, ఏమంటారో తెలియదు, కానీ అటువంటి అద్భుతమైన అవకాశాలన్నీ ఈ సముద్రం మాకు కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఒక చిన్న విషయం మనం మాట్లాడుకుందాం. ఎప్పుడు మాట్లాడుకునేది, జనరల్గా అందరూ వాకింగ్కి వెళ్తున్నారు కదా. వాకింగ్కి వెళ్తున్నప్పుడు చాలామంది కంకర రోడ్ల మీద, తార్ రోడ్ల మీద, అంటే కొంతమంది అవకాశాలు లేక మరి తప్పడం లేదు, పార్కుల్లో కూడా తిరుగుతున్నారు. కానీ వాకింగ్ అనేది ముఖ్యంగా మనం నడిచే సర్ఫేస్ బాగుండాలండి. అంటే ఇసుక నేల అంటే మట్టి లేకపోతే గడ్డి కానీ అటువంటి క్వశ్చన్ బాగున్న ప్లేస్లో నడిస్తే కనుక మనకి బాడీకి అంటే వెన్నెముకకి కాస్త రిలీఫ్ అంటూ ఉంటుంది. అంటే మన కొలెస్ట్రాల్ కరగడానికో లేకపోతే కొవ్వు కరగడానికో ఇంకోటి ఏదో మనం చేస్తూ ఉంటాం, అది వేరే విషయం. ఏది చేసినా అల్టిమేట్గా మనకి బాడీలో ఉన్న ఎముకలకి కాస్త రిలీఫ్ ఉండాలి కదా. ఉండాలంటే మనం నడిచే ఏరియా బాగుండాలి. కాబట్టి వీలైనంత వరకు ఇలా మెత్తగా అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ గోస్ట్ పచ్చగడ్డ అనుకోవాలి. అంతా పచ్చగడ్డ మనకు దొరకదు కదా. ఆ తర్వాత ఇసుక లేదంటే మట్టి. అదర్వైజ్ తప్పని పరిస్థితుల్లో మరి రోడ్డు మీద నడవాలి తప్పదు. ఈ నేపథ్యంలో నేను ఇక్కడ ఆర్కే బీచ్ దగ్గర వాకింగ్ వచ్చాను. ఇక నేను ఎవరో చేపల బ్యాట్ ఇప్పుడే పెట్టారు చూడండి, ఇదేదో గొరసల్లా ఉన్నాయి. అదే విషయం చూస్తున్నారు కదా. ఇలా మనం ముందు నడుచుకుంటూ వెళ్దాం. దారిలో ఇంకేం కనపడతాయో, ఎన్ని తరసపడతాయో తెలీదు. ఇదండి ఇక్కడ లైవ్ చేపలు అయితే ఇటుంటుంది. అంటే మనకి పేరు తెలిసినా తెలియకపోయినా చెరువు చేపలతో పోల్చుకుంటే ఈ సముద్ర ఉత్పత్తులు అంత ప్రకృతి సిద్ధంగా పెరిగాయి కదండి. ఆ రకంగా వీటికి మంచి అంటే పోషక విలువలు కానీ అన్నీ చాలా బాగుంటాయి. ఒకసారి ఆలోచించండి. ఓకేనా? పూర్తి రాత్రి మరొక వీడియోలో కలుద్దాం. జై హింద్. హర హర మహాదేవ్.